రెడీ రీస్టార్ట్. నాన్న శబ్దం చేయొద్దు, చెవులు బాగా అంటే ఓంకారం చెప్పండి నాతో పాటు దీర్ఘంగా. ఓ సర్వే జనా, రిపీట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అందరు రెండు చేతులు పైకెత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా. గోవిందా అలా చెప్పాలా? మళ్ళీ చెప్పు నువ్వు గోవిందా. ఓ బంగారు, అది అలా చెప్పాలి. బంగారు తండ్రి, నీ పేరు ఏం పేరు? అయాంచా. మరి నీకు రా మరి స్వామివారి మాల వేయాలి అదా మరి. గోవింది చెప్పావు కదా మరి. ఆ చూపరే, నువ్వు బంగారు తండ్రి, మనం పొట్టి తీసుకుందామే. సూపరమ్మా. అలా చూడు మామకి. మీరు చెప్పకండి, వాడు చెప్పాక మనం చెప్తాం. కన్నయ్య చెప్పు. ఓయ్ ఓయ్, మళ్ళీ చెప్పమ్మా. ఓయ్ నాన్న, మళ్ళీ చెప్దామా? గోవిందా. వాడు చెప్పాక మనం చెప్తాం. నువ్వు చెప్పు నాన్న. గోయ్. మరి మరి ఆయనకి అందరూ చప్పట్లు కుట్టాడు. నాన్న, ఎవరు శబ్దం చేయకుండా చెవులు మాత్రం వాడాలి. ఎందుకంటే మనకు కావాల్సింది ఏమిటంటే మైక్ కాదు, లైక్. లైక్ ఉంటే మైక్ లేకపోతే బండి నడుస్తుంది. అర్థమైందా? మీరు శ్రద్ధతో వినాలి. శ్రద్ధయా లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధ ఉంటేనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తేనే వైరాగ్యం వస్తుంది, వైరాగ్యం వస్తేనే కైవల్యం వస్తుంది. నాన్న కూర్చోరా, ఉండరా, వెళ్ళిపోతారా? ఉంటారు కదా నాన్న, కూర్చోండి. అయ్యో అవునా కన్నయ్య. కృష్ణ మరి అక్కకిద్దామా?
కానీ ఆకలికి ఇద్దామా అన్నానా? అంటే మీకు డిబేట్ చేయకండి. అక్కడ ఎవరన్నా అడ్డం ఉండి అందరినీ డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. లేదా ప్రోగ్రాం అలా మళ్ళీ మళ్ళీ డిబేట్ అయిపోతాం. ఓకేనా? కూర్చోండి, ఇంకెవరు రావద్దు, మాట్లాడద్దు ప్లీజ్. మీదంతా స్వచ్ఛమైన మనస్సు కాబట్టి, కల్మషం లేని మనస్సులు కాబట్టి మన అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళందరి దగ్గరికి వస్తారు. అయితే మనకి జ్ఞానం కలగాలంటే ఏం చేయాలంటే, పూర్వం నుంచి చెవులు బాగా వాడేవారు. అందుకని ఆ చెవులు వాడే విధానంలో మనకు జ్ఞానాన్ని ఇచ్చేవారు. దాన్ని వేదం, కానీ దాన్ని శృతి అని పిలిచేవారు. శృతి అంటేనే వినడం ద్వారా నేర్చుకునేది అని అర్థం. ఇది ఫ్లాష్ లైట్ వే. శృణ్వంతపః. ఈ శృతిని పూర్వం నుంచి మనకు ఎలా నేర్పారు అంటే, పెద్దలు కేవలం చెవుల ద్వారానే మన దాకా వచ్చింది. అది మనం ఎక్కువ నేర్చుకోగలిగేది కూడా చెవుల ద్వారానే. అందుకనే మొట్టమొదటి నుంచి ఏ పసిబాలుడు, పిల్లవాళ్ళు ఎలా స్పందిస్తారు? శబ్దం ద్వారానే. ప్రహ్లాదుడు ఎలా తయారయ్యాడు? కడుపులో ఉన్నప్పుడే తయారయ్యాడు. రాక్షసుడు కొడుకు, కానీ రాక్షసుడు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? చెవులు వాడాడు. ఒక గుడ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రహ్లాదుడు. మరి బ్యాడ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలిగా. చెడ్డ ఉదాహరణ, నా స్నేహితుడు ఒకసారి మా ఇంటికి రా అంటే వాళ్ళ లోపలికి వెళ్తే ఓ చిన్ని పాప, ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళు, అది చూడు ఎవరు వచ్చారో అంటున్నాడు. వాడు నా వంక చూడట్లేదు. ఎంత పిలిచినా ఎటు చూస్తుందా అని చూశాను. ఎటు చూస్తుందా చిన్న బిడ్డ? టీవీ వంక చూస్తుంది. నేను వాళ్ళ అమ్మని అడిగాను, అమ్మ ఈ పిల్ల కడుపులో ఉన్నప్పుడు నువ్వేం చేసేదానివని. అదే చేసేది. ఏంటిది? అనకూడదు, అనకపోతే అర్థం కాదని అంటున్నాను. తినేది పూతరేకులు, చూసేది మొగల రేకులు, తయారయ్యేది పోరంబోకులు. అందుకని మీరు చెవులు బాగా వాడాలి. ఆ చెవులతో, చెవులు అనేవి దొప్పలు అంటారు. దొప్పలంటే 2 ఆకులు ఇలా కలిపి నీళ్లు తాగుతామే. మనం భాగవతాన్ని వినడానికి చెవులు అనే దొప్పలతో తాగాలంట. భాగవతం రసమాలయం అన్నారు. మనకు అసలు శ్రద్ధ ఎప్పుడు వస్తుంది? ఇది తప్పనిసరి అన్నప్పుడు వస్తుంది. ఏది తప్పనిసరి ఈ ప్రపంచంలో చెప్పండి? తప్పనిసరిగా వచ్చేది ఏంటి ప్రపంచంలో? చావు. ఖచ్చితంగా చచ్చిపోతాం కదా. ఖచ్చితంగా చచ్చిపోయే వాళ్ళం ఏం చెయ్యాలి? 7 రోజుల్లో నాకు చావు వస్తుంది. వాట్ వన్ షుడ్ డూ బిఫోర్ లీవింగ్ దిస్ బాడీ? సుఖదేవుడిని అడిగారు పరీక్షిత్ మహారాజు. అని శాపం వచ్చింది. ఆయన అడవికి వెళ్ళారు. దాహం వేసింది, దప్పిక. అక్కడ ఋషిగారు తపస్సులో ఉన్నారు. పంతులో వాటర్ అన్నాడు. ఆయన అసలు మనలో లేడు. ఆయన స్పందించలేదు. రాజుగారికి కోపం వచ్చి చచ్చిపడి ఉన్నటువంటి ఒక పావును తీసి మెల్ల వేశాడు. శమీక మహర్షి గొప్పవారు, ఆయనకి స్పృహలో లేరు. తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చాడు, పిల్లల్ని అడిగాడు, ఎవరు చేశారు ఈ పని? ఇలాగా పరీక్షిత్ మహారాజు వచ్చారు, వారే ఇలా మెల్లో వేశాను. ఈ పిల్లవాడు ఇంకా కోపం తట్టుకోలేక నీళ్లు తీసి, ఎవరైతే ఈ పని చేశాడో ఆ దూత్తుడు వారం రోజుల్లో తక్షకుడు అనే పాము చేత కాటువేయబడి. సరే ఆపేయండి, అంతసేపు మాట్లాడకూడదు. ఇక్కడ మాట్లాడడం తప్పు, అంతసేపు మాట్లాడడం ఇంకా తప్పు కదా. అడిగెళ్ళి మాట్లాడండి. ఏదో ఇక్కడ ఉన్నాను వచ్చి అని చెప్పడానికి అయితే మాట్లాడాలి కదా. దుర్మార్గం. నేను హ్యాపీగా అడిగెళ్ళి మాట్లాడి, నేనేమనుకో. నాకు కూడా కోపం వస్తుంది, ఏం చేస్తాను? అలా మైక్ లేదు, లైక్ ఉండాలని చెప్తున్నాను. కాబట్టి డోంట్ డీవియేట్.
ఫోన్ రావడం తప్పు కాదు, అర్జెన్సీ ఉండడం తప్పు కాదు, ఇక్కడే మాట్లాడడం తప్పు. వెళ్ళండి, తప్పేమీ లేదు. సో ఆయన మెల్లో పాము వేసాడు, ఆయన కోపం వచ్చింది, చెప్పించాడు. వీళ్ళ నాన్నగారు కళ్ళు తెరిచాక వీడు ఏడుస్తున్నాడు. పిల్లోడు శృంగి, ఈ పిల్లవాడి పేరు. ఎలా ఏమైందిరా అన్నాడు. నాన్నగారు ఇలాగా కోపం వచ్చింది, చెప్పించేశాను అన్న. ఎలా రాజుగారు రామన్న కన్న తండ్రిలా చూసుకుంటున్నాడు, అటువంటి రాజుగారిని శపించచ్చా? ఆయన కోపం వచ్చింది, కాల్చన నీ తపస్సు, అది వెనకదే అన్నారు. అబ్బే, నాకు ఇవ్వడం తప్ప తీసుకోవడం వెనక్కి రాదు అన్నాడు. కనీసం వాట్సప్ అన్నా చేయరా, వాట్ టు డూ నో అని ఆయన అప్డేట్ అవుతారు అన్నాడు. అప్పుడు ఇద్దరు పిల్లల్ని ఇచ్చి మునిబాలకుల్ని పంపించారు. పంపించి, సార్ ఇలాగా మా ఋషిగారు అబ్బాయి మీకు శాపం ఇచ్చారు, ఇంకో మార్గం లేదు, మీరు 1 వీక్లో గోయింగ్ టు కిక్ దిస్ బాడీ అని చెప్పారు. ఎవరు? ఈ ఋషి పిల్లలు. మామూలుగా మనకు అలా చెప్తే ఏమవుద్ది చెప్పండి? 17వ తారీఖు చచ్చిపోతామని చెప్పండి, ఇప్పుడు చచ్చిపోతుంది. 17 దాకా బతకలేడు. ఇలాంటప్పుడు తెప్పడు, వాడినే మూల అంటారు. ఆయన ఇలా చెప్పగానే ఆ కిరీటం తీసి జనమేజయుడి నెత్తి మీద పెట్టాడు. జనమేజయుడు ఎవరు? పరీక్షిత్తు కుమారుడు. ఇవి మనకి తెలియాలంటే ఏం చేయాలి? వినడమో చదవడమో చెయ్యాలి. చదవాలంటే మన దగ్గర ఆ బుక్ ఉండాలా? మా ఇంట్లో మహాభారతం ఉందన్నోళ్ళు చేయొద్దండి, రామాయణం ఉందన్నోళ్ళు, భగవద్గీత ఉందన్నోళ్ళు ఉందా? అమ్మయ్య. ఎప్పుడైనా వాటిని తెరిచేమన్నోళ్ళు చేతండి, రెడీ తెప్పరా. ఎప్పుడైనా తెరిచేమని చూసారా? ఇందాక లేచిన చేతులు ఎన్ని, ఇప్పుడు లేచిన చేతులు ఎన్ని. సిగ్గు కదా. మా ఇంట్లో టిప్పటే ఉండు, మా ఇంట్లో టీవీ లేదు అన్నోళ్ళు చేతండి. లేదు లేదు మా ఇంట్లో. అంటే టీవీ లేని ఇల్లు తక్కువ ఉన్నాయి, భగవద్గీత చదివే ఇల్లులు కూడా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నాకు నేరేడు పండు ఇచ్చారు ప్రసాదం, లడ్డు ఇచ్చారు ప్రసాదం. ఎందుకు ఇచ్చారు? తినడానిక, గూట్లో పెట్టడానిక? నోట్లో పెట్టడానికి ఇచ్చారు, గూట్లోకి కాదు. అవునా? ఇది వారం తర్వాత కుళ్ళిపోతుంది, 4 రోజులు ఫంగస్ వచ్చేస్తుంది. దీన్ని కుళ్ళిపోయాక 4 రోజులు ఇంట్లో పెట్టుకోగలం, దీన్ని ఒక్కరోజే ఉంచుదాం. అసలు వీడు పోయిన తర్వాత ముందు ఫ్రీజర్, బతుకుంటే గీజరం, తినడానికి గాజరం, గీసుకోవడానికి లేజరం, ఫైనల్లీ ఫ్రీజరం. వీడికి బాగా రిచ్ అయితే క్రోజరం, అంటే అదే నౌక, విలాసవంతమైన నౌక, అంతేనా? క్రోజరే కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన కంగారు పడలేదు. ఓకే పోతానా, రైట్. ఆ బాధ్యతను వెంటనే నెత్తి మీద పెట్టాడు, కుమారుడి తల మీద పెట్టి వెంటనే గంగా తీరానికి వెళ్ళిపోయాడు. గంగా తీరంలో కూర్చున్నాడు, ఓ చెట్టు కింద ఏర్పాట్లు చేసుకున్నాడు. అందరికీ కబుర్లు పెట్టేశాడు. ఇంకా ఋషులు, మునులు, యోగులు, తపస్సులు అందరూ వస్తున్నారు. ఆ టైంలో సుఖదేవుడు కూడా వస్తున్నాడు. ఆయన యవ్వనంలో 16 ఏళ్ల వయసులో ఉన్నాడు. ఆయన ఒంటి మీద దుస్తులు ఉండవు. ఆయన పుట్టడమే 16 ఏళ్ల పిల్లోడుగా పుట్టాడు. 16 ఏళ్ళు కడుపులో ఉన్నాడు. ఆయన బయటకు వచ్చాడు. ఆ సమావేశం, ఆ గంగా తీరాన ఈ పరీక్షిత్తు ఉండేటువంటి స్థలంలోకి ఆయన వస్తుంటే నారదుడు అన్నాడు, చూడవయ్యా, నీ పుణ్యం పండిందయ్యా పరీక్షిత్తు, ఆయన వస్తున్నాడు. ఆయన ఎవరి కొడుకు? వ్యాసం వశిష్ఠ నప్తారం పుత్రే పౌత్రమ కల్మషం
పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. సుఖుడు ఆయన. మనకి ఇప్పుడు ఫ్యాన్ వస్తే సుఖం, ఏసీ వస్తే సుఖం, కానీ ఈ సుఖంలో సుఖ కాదు ఆయన. ఆయన ఎవరు? సుఖ. సుఖ అంటే ప్యారెట్. ప్యారెట్ అంటే చిలుక. ఈ చిలుక లక్షణం ఏమిటి? మనం అందరం చిన్నప్పుడు ఎప్పుడైనా చిలక కొట్టిన జాంకాయ తిన్న చేతండి. మా అమ్మమ్మ గారులో బోళ్ళు తిన్నాం మేము. ఎర్రగా ఉంటాయి, దాని ముక్కు ఎర్రగా ఉంటుంది, అది కొట్టిన కాయలు ఎర్రనే కొడుతూ ఉంటుంది. మనం అందరం ఏమనుకుంటాం? చిలక కొట్టిన జాంకాయ బాగుంటుంది అనుకుంటాం, కానీ అది వాస్తవం కాదు. బాగున్న కాయనే చిలక కొడుతుంది. ఇది కనిపెట్టాలి. అంటే దానికి పరిజ్ఞానం ఉంది, దేన్ని కొట్టాలి. అలాగే మనకు కూడా ఏది వినాలి మనకి తెలియాలి. మనకి స్పృహ లేని వాళ్ళం కదా, ఈ కనబడేదే నిజం అనుకునేటువంటి మూఢులం. కాబట్టి మనం అంత దూరం ఆలోచించాం. మనకు తెలిసిన సుఖం ఫ్యాన్ ఉంటే బాగుండు, ఏసీ ఉంటే బాగుండు, కారు ఉంటే బాగుండు, బైక్ ఉంటే బాగుండు, నాలాంటి వాడికి ఇక్కడ మైక్ ఉంటే బాగుండు. ఇవే కోరికలు. సుఖదేవుడు ఆ ప్రాంగణానికి వచ్చాక, స్వామి ఇలా 1 వీక్లో నా జీవితం అయిపోతుంది నాన్న, నువ్వు ఈ బ్యాగ్ పట్టుకుపోయి ఆ చివరికి వెళ్ళే వాళ్ళకి 3 రకాలు ఇచ్చేసి చివరికి ఆ గేట్ దగ్గర ఓ నాన్న, మాట్లాడకుండా వినండి. సుఖదేవుడితో ఆయన చెప్పాడు, సార్ ఇలా 1 వీక్లో నేను వెళ్ళిపోతాను, నన్ను ఉద్ధరించే మాట చెప్పండి అన్నాడు. ఏం చేయాలి అసలు? ఒక మనిషి చనిపోయే లోపల ఏం చెయ్యాలి అన్నాడు. నేను చెప్తా కూర్చో అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, నీ పుణ్యం పండిందయ్యా, ఈయన మామూలుగా ఎవరింటికి రాడు. ఎక్కడా కూడా గోదోహన కాలము అంటే ఏంటి తెలుసా? ఆవు పాలు పితకడానికి ఎంత టైం పడుతుంది? ఒక 40-45 నిమిషాలు. అంతసేపే ఉంటాడు ఆయన ఎవరింటికాడైనా, అంతకంటే ఎక్కువ ఉండడు. అలాంటి పరీక్షిత్తు ఇక నువ్వు చెప్పు, వింటాను, మాట్లాడు అన్నాడు. నీ పుణ్యం పండింది అన్నాడు. ఈ 1 వీక్ పరీక్షిత్తు సుఖదేవుడు ఎదురెదురుగా కూర్చున్నారు. తక్తోదమపి అంటే నీళ్లు తాగలేదంటే ఇద్దరం. అవసరం ఎవరు చెప్పండి? అవసరం ఎవరిదే? సుఖదేవుడికి ఏం సుఖంగా పడుకోవచ్చు, వత్తనాయ వెచ్చి అనొచ్చు. నో, ఈయన అడగడం ఆయన చెప్పడం, ఈయన అడగడం ఆయన చెప్పడం. 1 వీక్ ఈయన నీళ్లు తాగాలి. ఎందుకని ఆయన ఆర్తి చూశాడు. ఇప్పుడు మీరు చూడండి, మైకు లేదు ఇక్కడ, కానీ మీకు శ్రద్ధ ఉంది. నాకు ఓపిక వస్తుంది, నేను రోజుకు 1 భోజనమే చేస్తాను. మరి ఓపిక వస్తుంది, ఎందుకు వస్తుంది? శ్రద్ధ. ముద్ద లేకపోయినా శ్రద్ధ. యథా శ్రోత తదా వక్త. ఆయన చెప్తున్నారు, ఈయన వింటున్నారు, ఆయన చెప్తున్నారు, వింటున్నారు. అలా 12 స్కందాలు భాగవతం. సృష్టి ఎలా ప్రారంభమైంది, అవతారాలు, లీలలో ఎన్నో చెప్పారు. అవన్నీ విని ఆయన రమిస్తూ ఉన్నాడు. ఎలా రమిస్తూ ఉన్నాడు? మనమో భ్రమిస్తూ ఉన్నాం. రమించడానికి భ్రమించడానికి ఎంత తేడా ఉందో తెలుసా? గోల్డ్కిను రోల్డ్ గోల్డ్కి ఉన్నంత తేడా ఉంది. అందుకని మనం అందరం కూడా ఓ పాట వినుంటాం, భ్రమయ్య నీ తెలుసు. ఓ పాట ఉందా? మనందరికీ తెలీదా? ఇక్కడ ఉన్న నల్ల జుట్లన్నీ తెల్లగా అవుతాయని తెలీదా? నల్ల జుట్టు తెల్లగా అవుతుందని తెలిసినా కూడా మనం ఇంకా చల్లగా ఏదో కబుర్లు చెప్పుకుందాం అని అనుకుంటూ ఉంటాం. ఒక వ్యక్తికి నల్ల జుట్టు తెల్లగా అయిందంటే అర్థం ఏంటి? త్వరలో తెల్లగొడ్డ వేసేస్తారా, రెడీగా ఉండరా అని అర్థం. కానీ మనం రెడీగా ఉంటామా? ఉండం. తాత పెళ్లి చేసుకుంటావా అని అంటే వాడు ఏం చెప్పాలి? నాకెందుకురా, కాటిక్కాలు చాపితే అనాలి. కానీ వాడేమంటాడు?
అంటే దాని అర్థం ఏంటి? ఇస్తే చేసుకుంటాడు మొసలోడే కానీ. అవునా? ఒక ముసలాయ అంటే ఓ రాజుగారికి మంత్రికి చిన్న చర్చ వచ్చింది, డిస్ప్యూట్. వినండి. ఈయన అన్నాడు, ఎంత ముసలోడైనా సరే, ఎంత వారు గాని వేదాంతులైన ఆ సాంగు అంతేనండి అన్నాడు. ఎవరు? ఈ మంత్రి. ఊరుకో, ముసలోడికి ఏముండవు అన్నాడు. అయితే రాజా, మీ అందమైన కుమార్తెను తీసుకుని నాతో రండి అన్నాడు. ఈ మంత్రి గారు ఏర్పాట్లు చేశాడు. 2 రోజుల్లో పోతాడు, గంటలో పోతాడు, 3 రోజుల్లో పోతాడు, ఐసీయూలో ఉన్నాడు. ఇలాంటి బ్యాచ్ని చూశాడు. చూసి ఇంకో 2 అవర్స్లో వీడు పోతాడు, గంటలో పోతాడు అనే వాడి దగ్గరికి రాజుగారితో వాళ్ళ అమ్మాయితో కలిసి వెళ్ళాడు. ఎవరు? మంత్రి గారు. ముసలోడు మంచం మీద ఉన్నాడు, కళ్ళు పనిచేస్తున్నాయి. రాజుగారు వచ్చారు, మంత్రి గారు వచ్చారు, వస్తారని ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు రాగానే నమస్కారం, రాజుగారు ఇక్కడ ఉన్నారు, నమస్కారం అని అడుగుతుంది. ఎవరు? వాళ్ళ అమ్మాయి. ఆడు గీత గోవిందని సాంగ్ వేసుకుంటున్నాడు లోపల. ఇంకేం కావాలండి. ఎందువల్ల? ఇంద్రియాలు అవి. ఇంద్రియాలకి వృద్ధాప్యం ఉండదు. అర్థమైందా? అవి ఎప్పుడూ ముసలివి కావు. అందుకే చూడండి, ముసలమ్మలు అయిపోయాక కూడా సకినాలు తినాలని ఉంటుంది. సకినాలు ఎలా ఉంటాయి? గట్టిగా ఉంటాయి. ముసలిదానికి పళ్ళు లేవు, ఎలా తింటది? అది దంచవే. అది పాటలు పాడకూడదు ఇంకా. అవునా కదా? నేను చూసా కళ్ళతో, ఊరికే మాట్లాడలే. నువ్వు సకినాలు అంటావా, రాయలసీమ భాషలో మురుకులు అంటావా, కోస్తా భాషలో జంతికలు అంటావా, దంచుకుని తింటారు. ఎందుకని? భ్రమ. అవి సపరించాలి. ఈ నాలికుందే నా ఫర్ నాన్ సెన్స్ అది. కానీ నాలికని సరిగా వాడితే నరజన్మ బాగుపడిపోతుంది. అందుకే పురంధరదాసు చెప్తాడు, అందరూ ఒకసారి చెప్పండి, నరజన్మ బందాగి నాలిగేరువాగే నారాయణ అనబారదే కృష్ణ అనబారదే. అంటే అర్థం ఏంటి? నరజన్మ వచ్చింది, నాలిక వచ్చింది, నారాయణ అనొచ్చు కదా, కృష్ణ అనొచ్చు కదా. అలా పరీక్షిత్తు అడగడం, చెప్పడం, 1 వీక్లో వాడు వచ్చేసాడు. ఎవరు? 1 వీక్ అయ్యేసరికి వాడు వచ్చేసాడు, కాటేసేసాడు. ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. మరి మనం ఎలా వెళ్ళిపోతాం? ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎక్కడికైనా వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తాం? డెస్టినేషన్ ఉందా మనకి? చెప్పండి. మనం ఇప్పుడు ఉదాహరణకి మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది జూన్ నెల 12వ తారీఖు 13 చెప్పండి. రేపు 14 నేను చూడకపోయినా పర్లేదు, వాళ్ళు రాత్రి వెళ్ళిపోయినా పర్లేదు, రాత్రి పడుకుని పొద్దున్న లేకపోయినా పర్లేదు, అంతా దేవుడి ఇష్టం అన్నోళ్ళు చేస్తండి. తిప్పరారెడ్డి. బాగా తిప్పు, నుంచో రెడ్డి. ఇంత వైరాగ్యమూర్తులున్న వరంగల్ భక్త బృందకే గట్టిగా. ఇప్పుడు మీరు గమనించండి, అందరూ చెయ్యలు ఎత్తలే, కొందరికి ఇక్కడ పని ఉంది అందుకని చెయ్యి దించేశారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, నువ్వు చెయ్యి ఎత్తనంత మాత్రాన టైం అయిపోతే రేపు పాడెత్తకుండా ఉంటారా? ఎవడైనా ఆపగలడా? నీ పర్మిషన్ కావాలా యముడికి? నిన్ను అడిగి తీసుకెళ్తాడా? కాబట్టి యముడు ఎప్పుడు కూడా దయ కలిగి ఉంటాడు. అందరూ నమస్కారం మొదలు పెట్టండి. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణానాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే అర్థం ఏంటి? కాలాన్ని వ్యర్థం చేయకండి. యముడికి దయ ఉండదు, రోజు కొంచెం కొంచెం కాలం కరిగిపోతుంది. ఫైనల్గా ఆయన వస్తాడు, దయ లేకుండా వేసి తీసుకుపోతాడు. అలా లాక్కెళ్ళేటప్పుడు ఈ అమ్మాయి మొన్నే ఉద్యోగం వచ్చింది, మొన్నే నీళ్ళు వేసుకుంది, మొన్నే పెళ్ళి అయింది,
మొన్నే ఇల్లు కట్టుకున్నారు, మొన్నే కారు కొనుక్కున్నారు, ఇవన్నీ చూస్తాడా? యమస్య కరుణానాస్తి. 10 ఏళ్ల పిల్లోడు లేదు, 10 నెలల పిల్లోడు లేదు, 96 ఏళ్ళు లేదు. ఎప్పుడైనా మనం వెళ్ళిపోవాలి. యముడు వచ్చేసిన తర్వాత ఆర్గ్యూ లేదు. అందుకని యముడు రాకముందు మనం ఏం చేయాలి? ధర్మస్య త్వరిత గతి, ఎగ్జిక్యూట్ యువర్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ. ఏమిటది? నీ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీ ఏమిటి? భగవంతుణ్ణి పట్టుకోవడం, భగవంతుణ్ణి ఆకట్టుకోవడం. ఎలా పట్టుకోవాలి? ఎలా పట్టుకోవాలి? భగవంతుణ్ణి ఎలా పట్టుకోవాలి? నామం చెప్తే భక్తి వస్తుంది, భక్తి వస్తే ముక్తి వస్తుంది. అందరు 2 చేతులు పైకెత్తండి, చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, గోవింద. ఎలాగా కరెంటు రాదు కాబట్టి పాప మీ ఏర్పాట్లంతా కూడా పోన్లేండి. లైట్ లేకపోయినా సూర్యుడు ఉన్నాడు. రాత్రిపూట అయితే మళ్ళీ దీపాలు పెట్టవలసి వచ్చేది. లైట్ లేకపోయినా లైక్ ఉంది కాబట్టి అమ్మాయి గొంతు అందుతుందా అక్కడికే? అందరు ఒక్కసారి ఓం అనండి. అబ్బా, అద్భుతం అద్భుతం. మీ అందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే, కాలంలో మనం వస్తాం, మనకి పోయే కాలం వస్తే ఈ మధ్యలో నువ్వేదో చేస్తావే, అది జనం గుర్తుపెట్టుకుంటారు, జనార్దనుడు కూడా గుర్తుపెట్టుకుంటాడు. పిల్లలు శబ్దం చేయకూడదు, వాడిని కంట్రోల్ చేయి. కాలం రోజు ఒకలా ఉండదు, ఎప్పుడూ ఒకలా ఉండదు. కాబట్టి మంచి కాలం ఎప్పుడు వచ్చిందో అప్పుడే మంచి పని చేయాలి. ఏమిటి మంచి పని అంటే? బాగా వినడమే, భగవంతుడి గురించి వినడమే మంచి పని. ఉదాహరణకి మీకు ఎంత తెలుసో నేను తెలుసుకుందాం అనుకుంటున్నా. రామాయణంలో 20 పేర్లు నేను చెప్పగలను అన్నోళ్ళు చేస్తాను. మా సోమనాథ్ శర్మ గారు, మీ పేరు నాన్న? రమేష్ చెప్తాడు. ఇంకెవరున్నారు? అమ్మ. రైట్, లేడీస్ ఫస్ట్. మీరు చెప్పండి అమ్మా, మీ పేరు ఏం పేరు? రండి, దగ్గర రండి. డాక్టర్ అమ్మ. అయ్యో, మొన్న వచ్చారు, రామలక్ష్మి. రైట్ రైట్. అమ్మ 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 చెప్పండి ప్లీజ్. 20 పేరు. కూర్చోండి అమ్మ, చెప్పండి. దశరథుడు, కౌసల్య, సుమిత్ర, కైక, రావణుడు, 15 వచ్చినాయి. అందించకూడదు, డాక్టర్ అమ్మ గారికి తెలుసు. రామాయణ రాసిన ఆయన పేరు బాగుందా? ఇంకా అంజలి చెప్పేశారు. కైకి చెప్పలేదా? రైట్. కైకి అసిస్టెంట్ ఉంది, మందర. మందర మొత్తం చిందర వందర. అవునా? డాక్టర్ అమ్మ గారు బాగా చెప్పారు. బిగ్ హ్యాండ్. చాలా సంతోషం అమ్మా. నేను ఈ ప్రశ్న 20 దగ్గర కాకుండా 100 మంది పేర్లు చెప్పగలిగేలా మీ పిల్లలను తయారు చేయగలరా? 1 ఇయర్ టైమో 6 నెలల టైమో తీసుకుని రామాయణంలో 100 పేర్లు చెప్పించగలరా? ఎవరైనా టాస్క్ తీసుకుంటారా? 100 పేర్లు రామాయణంలో చెప్పించడానికి మీ పిల్లల్ని ప్రిపేర్ చేయడానికి 1 నెల, 2 నెలలు, 3 నెలలు. 100 పేర్లు నువ్వు కాదు, నువ్వు చెప్తావు. దా, ఇప్పుడు కాదురా తల్లి, ఇలారా, నా కార్డు ఇస్తాను. అమ్ములు ఇలారా, నేను చెప్పేది నువ్వు పైకి. ఏం పేరు నీ పేరు? దేవన్య. బాగుందిరా.
మీ అమ్మ పేరు ఏం పేరు? ఆ? తనుజకి ఏం చెప్తావంటే, అమ్మ నాకు 100 పేర్లు చెప్పు, నేను గురుగారికి ఫోన్ చేసి చెప్తానని చెప్పు. రామాయణం ఇలా తిరుగు. మనం ఫోటో తీసుకోవద్దా? ఫోటో తీరా మా పక్క పిల్లకి మాకు. దేవన్య బాగుందే పేరు. తల్లి ఇది నా కార్డు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి అమ్మ నాకు 100 పేర్లు రామాయణంలో చెప్పు. అదైందా? చూడు మా అమ్మ తల్లి. ఓకేనా? నువ్వు నాకేం బాకీ? 100 పేర్లు. ఏంటి ఎందులోవి? అమ్మ సూపర్ అండి. కొట్టండి అమ్మ, కొట్టండి. సూపర్. నీకు గిఫ్ట్ కూడా ఇచ్చేయాలి. రైట్ బంగారు తల్లినా. ఇది ఎలా వాడాలో మళ్ళీ చెప్తాను. కూర్చో. చప్పట్లు కొట్టండి దానికి.